హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు SWC హోమ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ SWC హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి 2100 స్క్వేర్ ఫీట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. ఇది ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 2 మాత్రమే ఉంటాయి ఫ్లాట్స్. అన్ని ఫ్లాట్స్ మనకి 2100 స్క్వేర్ ఫీట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో సార్ ఫ్లాట్ ఏ విధంగా ఉంది, ప్రైస్ ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు డీటెయిల్స్గా కంప్లీట్ డిస్క్రిప్షన్లో చెప్తాను, కంప్లీట్ వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం ఇస్తాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇది వచ్చేసి మనం చూస్తున్న ఫ్లాట్ అండి. సో ఇది వచ్చేసి మనకి కారిడార్ మొత్తం అరౌండ్ 8 feet కారిడార్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో చూడొచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది అండ్ అదేవిధంగా అక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది. మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో ఇదొక ఫ్లాట్ అండ్ అదేవిధంగా ఇదొక ఫ్లాట్ ఉంటుంది. సో ఒక స్టేర్ కేస్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి కింద వచ్చేసి లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు చూసుకోవచ్చు, లిఫ్ట్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. 2 ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే ఉన్నాయి మనకి. సో ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మనకి కారిడార్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వాల్ పెట్టకుండా మనకి గ్లాస్ డిజైనింగ్తో మనకి బిల్డ్ చేశారు ఇది. అండ్ అదేవిధంగా మనకి ఎంట్రీ అయితే ఇక్కడైతే ఉంటుంది. అండ్ మనకి ఎంట్రీలోనే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఒక స్లైడెడ్ విండో ఇచ్చారండి. అలాంగ్ విత్ మెష్ అండ్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో సార్ మనం ఎంట్రీ అయితే చూద్దాము. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ ఒకటి మనకి డోర్ వచ్చేసి టేకు డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి. సో చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లివింగ్ ఏరియా చాలా స్పేషియస్ ఉంది. సో ఇదంతా మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో లివింగ్ ఏరియాలో మనకి 2 స్లైడెడ్ విండోస్ అయితే 3 స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ టైం మీకు మెయిన్ డోర్ పక్కన చూపించేది ఈ విండో. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక స్లైడెడ్ విండో ఉంది, ఇక్కడ ఒక స్లైడెడ్ విండో ఉంది. సో చాలా స్పేషియస్గా ఉంది హౌస్. 2100 స్క్వేర్ ఫీట్లో మనకి 3 BHK ఫ్లాట్ ఇది. సో లివింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంది, చూడొచ్చు. సో లివింగ్ ఏరియా నుంచి ఎంట్రీ కాగానే మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. సో ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి వాష్ బేసిన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో వాష్ బేసిన్ మనకి ఇది వాష్ బేసిన్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి దీంట్లో వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా ఓపెన్ కిచెన్ ఇది. సో ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు. మనకి ఒకవేళ మీరు మాడ్యులర్గా మనకి ఇంటీరియర్ వర్క్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి మనకి వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇదంతా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రాండ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు. సో దీంట్లో కూడా ఇక్కడ మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారండి. సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్ ఏరియా అయితే ఉంటుంది. సో చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి ఇది. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇక్కడ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు మీరు. ఇది ఓపెన్ ఉంది ప్రస్తుతం, గ్రిల్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో మీకు వాషింగ్ మిషన్కి అన్నిటికీ ప్రొవిజన్ అయితే ఇక్కడైతే ఇచ్చారండి, వాషింగ్ మిషన్కి. సో ఇది మనకి లివింగ్ ఏరియా, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అండి. సో ఇప్పుడు బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను మీకు. సో మనకి డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడైతే షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో దీంట్లో 3 బెడ్రూమ్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో ఈ గెస్ట్ బెడ్రూమ్కి మనకి ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సో ఈ 2 మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకి బాల్కనీ ఉండదు, 2 విండోస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు సార్ మీకు ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. సో గెస్ట్ బెడ్రూమ్లో మనకి ఒకటి స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారండి. అలాంగ్ విత్ మెష్ అండ్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ అయితే ఇచ్చారు. సో ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 12x12 10x12 అయితే ఇచ్చారండి. 10x12 అయితే ఇచ్చారు మనకి సైజు. సో ఇది మనకి ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్కి మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మార్బుల్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేశారండి. సో ఇది మనకి కామన్ బాత్రూమ్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వచ్చేసి ఎదురుగా మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక స్లైడెడ్ విండో అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 12x14 సైజ్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సో దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు, దీంట్లో కూడా మార్బుల్తో ఇచ్చారు. మార్బుల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
సో దీంట్లో కూడా మనకి వెస్టర్న్ టైల్ అయితే యూజ్ చేస్తారండి. మనకి యూజ్ చేసిన మెటీరియల్ అనేది మనకి ప్యారేబియర్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు మనకి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇప్పుడు వచ్చే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రీ కాగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఒక స్లైడెడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ మనకి బాల్కనీ అయితే ఇచ్చారు ఇక్కడ. అయితే చాలా బ్యూటిఫుల్. ఇదంతా మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేసింది, అలాంగ్ విత్ మనకి గ్లాస్ అయితే ఇచ్చారు బాల్కనీకి. సో ఇక్కడ కానీ సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు, స్లైడెడ్ విండో. అండ్ అదే విధంగా దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బాత్రూమ్ లో కూడా మనకి టైల్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి వెస్టర్న్ టైల్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి 3 BHK ఫ్లాట్ ఇది. సో ప్రైస్ వచ్చేసి 1.2 crores అయితే క్లోజ్ చేస్తున్నారు. 2100 స్క్వేర్ ఫీట్ లో 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది. 3 BHK ఫ్లాట్ ఇది 2100 స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రైస్ వచ్చేసి 1.2 crores అయితే కోట్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ పెడతాను, కాల్ చేయొచ్చు. అండ్ అదే విధంగా నా వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నా వాట్సాప్ ద్వారా కనెక్ట్ కావచ్చు. సో ఇది ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే. సో థ్యాంక్ యూ, గుడ్ డే.